అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం స్వేచ్ఛ మరణం చాలా బాధాకరం. ప్రస్తుతం ఇక్కడ మనం గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం, మార్చరీ దగ్గర. అసలు తను ఎందుకు చనిపోయింది, అసలు తను ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, నిజంగానే తను ఆత్మహత్య చేసుకుందా లేదంటే పూర్ణచంద్రారావు అనే అతనికి విభేదాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. వాళ్ళ నాన్నగారు చెప్పడం జరిగింది. అసలు నిజంగానే తను ఎందుకు చనిపోయింది, తను చనిపోవాల్సిన కారణాలు ఏంటి, విచారణ జరుగుతూ ఉంది. పోస్ట్ మార్టం కూడా జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మార్చరీ దగ్గర ఉన్నాం మనం. అసలు తను నిజంగానే ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? 18 ఏళ్ళుగా తను జర్నలిస్ట్ ఫీల్డ్లో కొనసాగుతోంది. యాంకర్గా, మరి టీవీ ఛానల్స్లో, మరి జర్నలిస్ట్గా, రిపోర్టర్గా, రైటర్గా చాలా అనేక అంశాల్లో తను పాల్పంచుకోవడం జరిగింది. అసలు తను అంత ధైర్యంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? అసలు అంత బాధాకరం ఏమొచ్చింది? తను 5 ఏళ్ల క్రితమే తనకి డివోర్స్ అయినట్లు కూడా తెలుస్తోంది. 3 ఏళ్లుగా పూర్ణచంద్రారావు అనే వ్యక్తి తన వెంటపడి తనని వేధించి తను లవ్ చేయని చెప్పి వాళ్ళు రిలేషన్లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. వాళ్ళ నాన్నగారు చెప్పడం జరిగింది. నాకు వద్దు నాన్న తను అని చెప్పి కూడా వాళ్ళ నాన్నతో చెప్పిందంట. మరి ఏమైందో ఏమో, పోలీసులు విచారణ జరుగుతూ ఉంది. ప్రస్తుతం అసలు ఎందుకు చూసుకోవచ్చు, జర్నలిస్టులు అందరూ బాధపడే సందర్భం ఇది. చాలా మంది జర్నలిస్టులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చాలా మంది జర్నలిస్టులు కూడా చాలా బాధాకరం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు చనిపోయింది స్వేచ్ఛ అనే వ్యక్తి? అసలు తను వార్తలు చదివే అమ్మాయి ఇప్పుడు వార్తల్లోకి ఎక్కిందంటే మనకి ఎంత బాధాకరంగా ఉందంటే, ఇక్కడ తను వార్తలు చదివే అమ్మాయి మామూలుగా ఇప్పుడు తనే వార్తల్లోకి ఎక్కింది. చూడండి, ఇక్కడ తనే ఆత్మహత్య చేసుకునిందా లేదంటే తనని ఎవరన్నా చంపేశారా ఏంటి? ఇది ఒక మిస్టరీగా మారింది పోలీసులకి. పోలీసులు ఇక్కడ చాలా మంది సిఐ కానీ, ఎస్ఐ కానీ అందరూ ఇక్కడే ఉన్నారు. దర్యాప్తు కొనసాగుతూ ఉంది. కానీ ఇక్కడ మార్చరీ వద్ద మనం ఉన్నాం. ఇక్కడ మార్చరీ జరిగిందో తనని ఇంటి వద్దకి తీసుకెళ్తారు, జరిగే కార్యక్రమాలు చూస్తారు. జర్నలిస్టులు అందరూ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అసలు జర్నలిస్టులు చాలా బాధాకరం వ్యక్తం చేస్తున్నారు. తను ఇంకా వచ్చే తరానికి స్ఫూర్తి. తను చనిపోవడం చాలా బాధాకరంగా ఉందని కూడా వ్యక్తం చేస్తున్నారు జర్నలిస్టులు. ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఇక్కడ చూడండి, పోలీసులు కానీ ఇక్కడ అందరూ వచ్చి తన కోసం కాసుకో ఉన్నారు. అసలు ఎందుకు తను చనిపోయింది, తను చనిపోవాల్సినంత అవసరం ఏంటి? తను ఒక మంచి వృత్తిలో ఉంది, తను మంచి శాలరీస్, మంచి వర్క్ చేసుకుంటూ తన జీవనం కొనసాగిస్తోంది. పెళ్ళైన 5 ఏళ్ళైనా తనకి డివోర్స్ అయింది అన్నట్లు కూడా వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు. అసలు తను ఎందుకు చనిపోయింది, ఇది ఒక పెద్ద మిస్టరీగా మారింది. ఇప్పుడు ఈ కేసు కూడా పోలీసులకి పెద్ద మిస్టరీగా మారింది. ఇది చూసుకోవాలి మనం, ఇది ఎంత దాకా వెళ్తుంది, ఏంటి, ఎవరు చేశారు? పూర్ణచంద్రారావు అనే వ్యక్తి ఆ అమ్మాయితో పనిచేసే ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయితో పనిచేసే వ్యక్తి, అక్కడ ఆ యాజమాన్యంలో ఒక అబ్బాయి రైటర్ అంట అతను, అక్కడ పనిచేసే వ్యక్తి ఈ అమ్మాయి వెనకాల 3 ఏళ్ళు పడి వేధించడంతో అమ్మాయి ఏదో రిలేషన్లో ఉన్నట్లు కూడా వాళ్ళ నాన్నగారు చెప్పడం జరిగింది. వాళ్ళ నాన్నగారు తనతో మాట్లాడట్లేదు 3 ఏళ్ళుగా. ఇప్పుడే నేను వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి రమ్మని చెప్పిందంట. నాన్న నీతో మాట్లాడాలి, నేను ఒకసారి నువ్వు ఇంటికాడికి రా అని చెప్పగానే నేను ఆఫీస్కి వెళ్తాను, నువ్వు ఇక్కడ పూర్ణచంద్రారావుతో మాట్లాడమ్మా అంటే వాళ్ళ నాన్నగారు లేదమ్మా నువ్వు ఇక్కడ ఇంటి దగ్గరే ఉండు, ఆఫీస్కి వెళ్ళకు, నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడతానని. కానీ వాళ్ళ నాన్నగారు వచ్చి మాట్లాడడం జరిగింది. తను ఏం చెప్పిందో వాళ్ళ నాన్న చాలా బాధాకరం వ్యక్తం చేసి మరి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎందుకు చనిపోయింది? ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. స్వేచ్ఛ మరణం మనకి చాలా బాధాకరం. సార్ మనతో పాటు ఉన్నారు, సార్తో ఒకసారి మాట్లాడదాం. సార్, స్వేచ్ఛ మరణం చాలా బాధాకరం. ఇది మనకి నిజంగా కూడా జర్నలిస్టు లోకానికి ఒక తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. జర్నలిస్టు స్వేచ్ఛ మరణం, ఎందుకంటే ఒక చాలా చైతన్యవంతమైన ప్రభావవంతమైనటువంటి జర్నలిస్ట్గా ఆమె అనతి కాలంలోనే ఎదిగినటువంటి జర్నలిస్ట్ మన కళ్ళెదురుగానే. అదే కాకుండా జర్నలిస్ట్గా తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తూనే తెలంగాణ ఉద్యమంలో కూడా తన వంతు పాత్రను పోషించినటువంటి చరిత్ర స్వేచ్ఛకు ఉంది. ఒక పక్క తన ఉద్యోగమే కాకుండా రచనలు చేయడం, కవితలు రాయడం, సమాజాన్ని చైతన్యపరచడం లాంటి అనేక రకాలైనటువంటి, అంటే తన పనేదో తను చేసుకుపోయేటటువంటి వ్యక్తిత్వం కాదు స్వేచ్ఛది. దాంతోపాటు సమాజంలో ఉండేటటువంటి దాన్ని ఎత్తి చూపే విషయంలో కూడా ఆమె చాలా యాక్టివ్గా ఉంటుండే. అట్లాంటి ఆమె ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటటువంటి నిజంగా కూడా బాధాకరం. దీనిపైన కొంత క్షుణ్ణంగా ఎంక్వైరీ జరగాలి. అసలు వాస్తవంగా స్వేచ్ఛది సహజం అంటే ఆత్మహత్యనా కాదా అనే దిశగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మేము మాట్లాడడం జరుగుతుంది. ముందుగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్తో ఆమెకున్న అనుబంధాన్ని మరొకసారి గుర్తు చేస్తూ యూనియన్ పక్షాన నేను ముందుగా ఆమెకు ప్రగాఢ సానుభూతిని, ఆమె మరణం పట్ల ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మేము అండగా ఉంటాం. డెఫినెట్లీ దీనిపైన అయితే ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది.
ఒకవేళ ఇదే జరిగితే ఎందుకు తీసుకుంది క్షణికావేశంలో ఈ నిర్ణయం అనే దానిపైన కూడా చూస్తాం. ఏదేమైనా ఆమె కూతురుకు కానీ ఆమె కుటుంబ సభ్యులకు కానీ యూనియన్ ఎల్లవేళ అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇది మొత్తానికి చూసుకుంటే ఇది ఎవరిది తప్పు అనుకోవచ్చు. స్వేచ్ఛ అయితే చాలా 18 ఏళ్ళుగా ఇదే ఫీల్డ్లో ఉన్నారు. అంటే ఇప్పుడేమో తను అంత పెరిగిదైతే కాదు, మాకు తెలుసు తనేంటో, కానీ అంత చావు చాలా బాధాకరం వ్యక్తం చేస్తుంది మాకే. ఇప్పుడు ఇది ఎవరు తప్పు అనుకోవచ్చు? నిజానికి ఇది తప్పు అని కాదు, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంగానే ఇప్పటికీ ప్రాథమికంగా మనకున్న సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉంది. దీనిపైన పోస్ట్ మార్టం జరిగిన తర్వాత నివేదిక వచ్చిన తర్వాత రెండోది ఏంటంటే జర్నలిజం పరంగా వచ్చినటువంటి ఒత్తిళ్ళు ఏమి ఆమె మరణానికి కారణం కాదు. ఎందుకంటే ఆ కుటుంబ సమస్యలని కొన్ని ఉన్నాయని ఇప్పుడే వాళ్ళ ఫాదర్తో మేము మాట్లాడడం జరిగింది. ఒకవేళ కుటుంబ సమస్యలే దీనికి ఒకవేళ కారణమై ఉంటే దానిపైన కూడా ఎంక్వైరీ జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ చట్ట ప్రకారం ఏ విధంగా ముందుకు పోతుంది అనే దిశగా కూడా మేము యూనియన్ ప్రకారం వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఈమె మరణం వెనుక ఉండేటటువంటి దాన్ని కూడా బయటికి తీస్తాం. ఏదేమైనప్పటికీ కూడా ఆమె మరణం అనేటటువంటిది మనల్ని బాధిస్తుంది. ఇప్పుడు చూద్దాం భవిష్యత్తులో ఏ రకంగా తీసుకుందాం. వాళ్ళ కుటుంబానికి మాత్రం వెన్నుదన్నుగా ఉందాం. డెఫినెట్గా జర్నలిస్ట్ సమాజం అంతా కూడా వెన్నుదన్నుగా ఉండి ఆమె కూతురు విషయంలో కానీ వాళ్ళ కుటుంబం విషయంలో కానీ తప్పనిసరిగా వెంట ఉండి నిలుద్దాం అందరం కూడా కలిసి. అంటే వాళ్ళ నాన్నగారు చెప్పారు సార్, అంటే 3 ఏళ్ళుగా అతను వెంట పడ్డాడు, మేము వద్దని చెప్పినా అతను వెంటపడి మరి వేధిస్తా ఉన్నారని కూడా వాళ్ళ నాన్నగారు చెప్పడం జరిగింది ఇందాక. అంటే ఆ అమ్మాయి వద్దన్న ఈ అబ్బాయి వేధించడం ఎంతవరకు కరెక్ట్? నిజానికి ఈ నెల 26వ తారీఖునే వాళ్ళ మధ్యన చర్చలు కూడా జరిగినట్లు వాళ్ళ ఫాదర్ చెప్పిన దాన్ని బట్టి తెలుస్తూ ఉంది. అందుకని నేను చెప్తా ఉన్నాను, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యూనరల్ కార్యక్రమాలు అయితే పూర్తయిన తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ తేలుతాయి. అసలు నిజంగా ఈ గొడవల కారణం ఎవరు అనేటటువంటిది కూడా ఉంటుంది. ఎందుకంటే ఆత్మహత్యకు గల కారణాలను కూడా అన్వేషిస్తారు. సూసైడ్ నోట్ లాంటిది ఏమన్నా దొరికిందా, ఇవన్నీ కూడా కొన్ని తెలుస్తాయి. తెలిసిన తర్వాత దీనిపైన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తప్పనిసరిగా మనం యూనియన్ పరంగా దీనిపైన ఖచ్చితంగా పోరాటం అయితే ఉంటుంది. మేడంతో మాట్లాడదాం ఒకసారి. మేడం చెప్పండి, స్వేచ్ఛ మరణం చాలా బాధాకరం, ఇది తీరని లోటు మా అందరికీ. మేము ఒక ఫీల్డ్లో 18 ఏళ్ళుగా తను అదే ఫీల్డ్లో పనిచేస్తూ అదే వార్తలు చదివే అమ్మాయి ఇదే ఇప్పుడు వార్తల్లోకి ఎక్కే తనంగా మారింది. ఎలా చూడొచ్చు? విచారకరం. ఒక ధైర్యస్తురాలు, అనర్గళంగా వాగ్దాటి కలిగినటువంటి అమ్మాయి, మీడియాకి ఇవన్నీ తెచ్చి జర్నలిజానికి ఇవన్నీ తెచ్చి ఉన్నటువంటి వాగ్దాటి ఆమెలో ఉండేది. స్పష్టత, ఏ అంశాన్ని తను తీసుకున్న చర్చలోకి పూర్తి అవగాహనతోని స్పష్టతతోని విశ్లేషణ చేసేది. అద్భుతమైనటువంటి జర్నలిజం ప్రక్రియల్ని ఒడిసిపెట్టుకున్నటువంటి అమ్మాయి. పోరాట నేపథ్యం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చింది. తల్లి తండ్రి ఉద్యమకారులు, సామాజిక ఉద్యమకారులు, సమాజంలో అసమానతల్ని, దోపిడిని, పీడనను, అణచివేతల్ని ఎదిరించి కులరహిత వివక్షలైనటువంటి స్త్రీ పురుష వివక్షలైనటువంటి సమాజం ఉండాలని తపనబడి పోరాటాలను ఎంచుకున్నటువంటి తల్లిదండ్రుల బిడ్డగా స్వేచ్ఛ ఇట్లా చేయాల్సింది కాదు. ఎందుకంటే అనేక ఒడిదొడుకులు తాను తల్లిదండ్రుల నుంచి చూస్తూ వచ్చింది. ఆమె బాల్యమేమి ఇది కాదు, నల్లేరు మీద నడక కాదు. అనేక కష్ట నష్టాలను ఓర్చుకొని ఎదిగినటువంటి అమ్మాయి. ఇట్లా చేయాల్సింది కాదు. ఇది తెలంగాణ మీడియాకు నష్టం. స్వేచ్ఛ మరణం. తను 18 ఏళ్ళుగా ఇదే ఫీల్డ్లో కొనసాగుతూ ఉండేది. తన మాట చాలా స్పష్టంగా ఉంటుంది. మేము చాలా ఆవిడని ఫాలో అవుతాం. మేమందరూ ఆవిడ మాట ఎంత కఠినంగా ఉంటుందో అంత పెరిగిది కాదని మేము అనుకుంటున్నాము. అంటే ఇది దేనికి కారణం అనుకోవచ్చు, దేనికి సంకేతం అనుకోవచ్చు. అతను వెంటపడ్డాడని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్పడం జరిగింది. అంటే ఇది ఎలా? నాకు పూర్తి వివరాలు అవేం తెలియదు, నేను అది చూడలేదు. అసలు ఏం జరిగిందో అంతుబట్టని విషయము. ఆమె మాట తీరు, ప్రవర్తన పద్ధతి అదంతా చూస్తే ధైర్యస్తురాలు, కానీ ఏం జరిగిందో తెలియదు. రూపల నుంచి గడియబెట్టి ఉన్నదంటున్నారు, మరి ఆత్మహత్యని అని చెప్తున్నారు, మరి ఏంటో తెలియదు. మొత్తానికైతే విచారకరం, లోటు పూడ్చలేనిది. తెలంగాణ మీడియాకు, తెలంగాణ సమాజానికి, ఒక గొప్ప రాబోయే తరానికి, జర్నలిజానికి ఒక ఇది ఏదైనా ఉంటే ఎవరైనా చర్చించుకోవాలి. బాధలు సమస్యలు అందరికీ ఉంటాయి. చర్చించుకుంటే కొంచెం ఉపశమనం లభించేది. ఏదైనా బాధ ఉంటే ఇట్లా చేసుకోవాల్సింది కాకుండా విచారకరం. స్వేచ్ఛ ఒక ధిక్కార స్వరం, ఒక పదునైన కళాన్ని తను ఎప్పుడు కూడా ఈ సమాజం పట్ల బాధ్యతతో కూడినటువంటి జర్నలిజాన్ని వృత్తిరీత్యా కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి బాధ్యతాయుతమైన పాత్ర పోషించింది. తెలంగాణ మలిదశ ఉద్యమం సాగుతున్నప్పుడు మాతో పాటు ఒక ఆడబిడ్డగా ధైర్యంగా ముందడుగు వేసి నిలబడింది. అప్పుడు నిర్బంధాల నడుమ కూడా మాతో పాటు ఉన్నది. కేవలం తను
ఆడపిల్లననే విషయం కాదు, బాధ్యత కలిగినటువంటి ఒక ధీరత్వాన్ని చూపించాలి అనేటటువంటి భావన స్వేచ్ఛకు ఉండేది. తర్వాత ప్రతి సందర్భంలో కూడా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతల మీద, వివక్ష పైన తను ఎలుగెత్తి చాటాలనే తపన అడుగడుగునా కనిపించేది మాకు. తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన మాత్రమే కాదు, సమాజం పట్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేక రుగ్మతల మీద కూడా కవిత అద్భుతంగా రచనలు చేసింది, కవితలు రాసింది, పుస్తకాలు కూడా తీసుకొచ్చింది. స్వేచ్ఛ చాలా బాధ్యతతో వ్యవహరించింది. స్వేచ్ఛ లేని లోటు జర్నలిజానికి లోటే, సమాజానికి కూడా లోటే. ఒక ఆదర్శవంతమైనటువంటి జర్నలిస్ట్ను కోల్పోవడం ఈ సమాజం చేసుకున్న దురదృష్టంగా నేను భావిస్తాను. స్వేచ్ఛ వార్తలు చదివే వ్యక్తి ఇప్పుడే తన వార్తల్లోకి ఎక్కుతుందనేసి మేము ఎప్పుడూ అనుకోలేదు, ఎవరము ఊహించలేదు. ఇది అత్యంత దురదృష్టం. దానికి కలిగినటువంటి బలమైన కారణాలు ఏమిటి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే విషయం ఇంకా అర్థం కావడం లేదు. అంత పిరికిదైతే కాదు, ధైర్యవంతురాలు. కానీ పరిస్థితులు ఎట్లా ఆమెను ఇక్కడ దాకా తీసుకొచ్చాయి. బిడ్డ అరణ్య చాలా అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి బిడ్డ. ఆ బిడ్డను తలుచుకొనైనా తను ఉండాల్సి ఉండే, కానీ తన మరణానికి తను ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎటువంటి కారణాలు పురిగొల్పాయనే విషయం మాత్రం మాకు కూడా అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం చెప్పగలను, స్వేచ్ఛ పిరికిది కాదు, ధైర్యవంతురాలు, సామాజిక బాధ్యత కలిగింది. తర్వాత సమాజానికి చాలా విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేసింది, చేస్తూనే ఉన్నది. స్వేచ్ఛ మాట్లాడే ప్రతి మాట ధైర్యం కలిగించేటట్టుగా ఉంటుంది. స్వేచ్ఛ రాసే ప్రతి రాత కూడా సమాజాన్ని చైతన్యవంతం చేసే ఉంటుంది. మాలాంటి వాళ్ళందరం సొంత తోబుట్టులాగా చూసుకొని ఇవాళ గుండెల విషయంలాగా బాధపడేటటువంటి సందర్భం కూడా. ఎందుకంటే తనలో కేవలం తన కోసం తను జీవించడం మాత్రమే కాకుండా ఈ సమాజం కోసం నిలబడాలనేటటువంటి అనేక అమరుల స్ఫూర్తిని తీసుకొని ముందుకు సాగేటటువంటి కుటుంబం నుంచి వచ్చింది. వాళ్ళ అమ్మానాన్నలు కూడా ఈ సమాజం కోసం చాలా త్యాగాలు చేశారు. అట్లాంటి త్యాగధనుల కడుపులో పుట్టింది. ఉద్యమ సహచర్యంలో అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు చూపించింది, రచనలు చేసింది, జర్నలిజం చేసింది, న్యూస్ ప్రెజెంటర్గా ఉన్నది, చాలా చర్చలు నడిపింది. కానీ తన జీవితాన్ని ఇట్లా ఎందుకు ముగించింది అనే విషయంలో మేము కూడా తట్టుకోలేకపోతున్నాం. ఇంకా మాకు కూడా ఇంకేం అర్థం కావడం లేదు. అంటే దీనికి కారణం ఎవరు అనుకోవచ్చు సార్ మొత్తానికి? అంటే వాళ్ళ నాన్నగారు 3 years నుంచి అబ్బాయి వెంటబడుతున్నారని చెప్పారు. ఏది ఏమైనా బ్రదర్, ఒకటి మాత్రం చెప్పగలను, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం చెప్పినా స్వేచ్ఛ ఆదర్శవంతమైనటువంటి ప్రయాణం చేసింది, ఆదర్శవంతమైన ఆలోచనలు చేసింది, అద్భుతమైనటువంటి జర్నలిజాన్ని లో ఉన్నది. తర్వాత ఈ సమాజ పోకడలను పసిగట్టి నడిచేటటువంటి ధీరత్వం ఉన్న వ్యక్తి. వ్యక్తిగతంగా ప్రతి కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న ఉండవచ్చు, కానీ దాన్ని బూచిగా చూపెట్టి వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి ఎవరైనా ప్రయత్నం చేస్తే అది సహించకూడదు, దాన్ని తిప్పికొట్టాలని నేను భావిస్తా ఉన్నటువంటి వాటికి తావివ్వకూడదని కూడా నేను బలంగా చెప్పదలుచుకున్నాను. యు ఆల్ స్టాండ్ విత్ స్వేచ్ఛ సార్. తప్పకుండా తనకి మేము నిలుస్తాం, మేమంతా ఉన్నాం. తనకి స్వేచ్ఛ ఎలా ఉండేది మీతో? అసలు ఇది చాలా తీరని లోటు మనందరికీ. ఇది స్వేచ్ఛ ఎలా ఉండేది మీతో, ఏంటి సార్? ఈ తరానికి సంబంధించినటువంటి ఒక మంచి మహిళా జర్నలిస్ట్ స్వేచ్ఛ. సమాజంలోని ప్రతి అంశం పట్ల తనకంటూ ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయము, లోతైన అవగాహన, నిక్కచ్చిగా మాట్లాడే నిబద్ధతతో పనిచేసేటటువంటి లక్షణం ఉన్నటువంటి స్వేచ్ఛ ఒక ఫైటర్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మాతో పాటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా చాలా చురుకుగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి పనిచేసినటువంటి ఫైటరు స్వేచ్ఛ. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో సామాజిక అంశాల్లో కానీ మిగతా కూడా బలంగా ఉండేది. అటువంటి స్వేచ్ఛ ఇవాళ తన వ్యక్తిగత జీవితంలో చిన్న కారణంగా మా అందరినీ విడిచిపోవటము, అర్ధాంతరంగా జీవితాన్ని ముగించడం అనేది మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం. స్వేచ్ఛ అంత పెరిగింది కాదని మనందరికీ తెలుసు. అంటే అంత సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందంటారు మొత్తం? ఎట్లా ఉంటుందంటే సమాజం పట్ల ఎంత బలంగా ఉన్నా, ఎంత శక్తివంతంగా, ఎంత ధైర్యంగా ఉన్నా, నైతికంగా గట్టిగా ఉన్నా, తన వ్యక్తిగత జీవితంలో ఏదైనా సందర్భం వచ్చేసరికి చిన్న జరిసరికి ఎక్కడో నేను సమాజం, ఎందుకంటే సమాజము చూసే ఉన్నటువంటి సమాజంకు ఉన్నటువంటి నా చైతన్యానికి, ఆమె చైతన్యానికి, సమాజంలో ఉన్నటువంటి పౌర సమాజానికి ఉన్నటువంటి చైతన్యము ఆ సమాజంలో అందరికీ ఉండదు. అక్కడెక్కడో సమాజం నన్ను ఏమన్నా తప్పుగా అర్థం చేసుకుంటుంది ఏమన్నటువంటి ఒక బాధతోటి ఆ మానసిక సంఘర్షణలో ఒక బలహీన క్షణంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇటువంటి ఉంటాయి, సహజంగా ఉంటాయి. కాబట్టి ఆమె ఆ విధంగా తను వ్యక్తిగత జీవితంలో డిస్టర్బ్ అయింది. కాబట్టి సమాజంలో కొంత సున్నితమైన అంశాన్ని ఫేస్ చేయడానికో లేకపోతే ఎక్కడో ఆ గిల్టీకి దాంతో బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. స్వేచ్ఛ వాళ్ళ నాన్న, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి ఇప్పుడు?
వాళ్ళందరికీ తిరని లోటుగా మిగిలిపోయింది ఇది. వాళ్ళ పేరెంట్స్ది ఏంటి సార్ పరిస్థితి? ఖచ్చితంగా ఉంటుందండి. ఏ తల్లిదండ్రులకైనా కూడా ఒక మంచిగా ఎదిగి వచ్చినటువంటి బిడ్డ, ఎందుకు అంటే స్వేచ్ఛ నాన్నగారైనటువంటి శంకర్ గారు పీడిఎస్ విప్లవోద్యమంలో సుదీర్ఘకాలం పాటు ప్రజల కోసం పనిచేసినటువంటి వాడు. వాళ్ళ అమ్మ శ్రీదేవక్క, ఆమె కూడా విప్లవోద్యమంలో బీడీ కార్మికుల హక్కుల కోసము ప్రజల కోసం నిలబడి పనిచేసినటువంటిది. ఆ ఉద్యమంలో ఉన్నప్పుడే వాళ్ళకు పుట్టిన బిడ్డ స్వేచ్ఛ. ఆమె అదే చైతన్యంతో వాళ్ళు కూడా పెంచిండు, ఎదిగింది. ఆమె కూడా స్వేచ్ఛ కూడా వాళ్ళ తల్లిదండ్రుల స్ట్రగుల్ లెగసీని, పోరాట లెగసీని కంటిన్యూ చేస్తూ ఆ చైతన్యాన్ని, ఆ ప్రాపంచిక దృక్పథాన్ని సమాజం పట్ల, అణగారిన వర్గాల పట్ల, బాధితుల పట్ల ఒక హితం కోరేటటువంటి, మంచి కోసం నిలబడేటటువంటి లక్షణంగానే అలవర్చుకొని వాళ్ళ తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకొని వాళ్ళ సమాజంలో గుర్తింపు పొంది సమాజంలో ఒక మంచిగా ఎదుగుతున్న క్రమంలో, మంచిగా ఎదిగిన క్రమంలో బిడ్డ చనిపోవటం అనేది ఏ తల్లిదండ్రులకైనా బాధ ఉండదు. ఆ కడుపు కోతని మనం మాటల్లో చెప్పేది కాదు, అది ఖచ్చితంగా ఉంటుంది. తల్లిదండ్రులకు ఆ కడుపు కోత అనేది తీర్చలేంది. మనతో కొంతకాలం పనిచేసి మన మానసికంగా మనతో కలిసి పనిచేసినందుకే మనకు బాధ అనిపించినప్పుడు, ఆ రక్తం పంచుకొని పుట్టినటువంటి ఆ బిడ్డ ఎదిగిన క్రమంలో ఆ తల్లిదండ్రులు ఎందుకు బాధ ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది.